అన్న నమస్తే. నమస్తే. ఏంటన్నా కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. ఎట్లుందన్న, ఎట్లా మీరు రాగానే పెద్ద ర్యాలీ జరిగింది, ఎట్లుంది పరిస్థితి? అది ఎప్పుడు ఉండేదే కాదంటే కేసీఆర్ గారి బలం మరింత తోడైంది, అంతేగాని ప్రత్యేకంగా దానికంటే ఏం లేదు. నా అభిమానులు ఎట్లాగా ఉన్నారు, కేసీఆర్ గారి బలం కూడా కొత్త తోడైంది, దాంతో మరింత ఉత్సాహంగా ముందుకు పోతూ ఉన్నాం. ఎట్లుందన్న, గ్రామాల నుండి మండలాల నుండి పెద్ద ఎత్తున మీద బాగుంది. కలుస్తున్నారు, మాట్లాడుతున్నారు? మొదటి నుంచి కూడా బాగుంది. ఇక్కడ పరిస్థితి మాకు అనుకూలంగా ఉంది. గ్రామాల్లో ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే మీరు వింటూ ఉన్నారు, ఇవాళ బతుకమ్మ పండుగ సందర్భంగా కూడా ఆడబిడ్డలు డ్యాన్స్ చేస్తూ తమ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సారే రావాలి, కేసీఆరే రావాలి, గ్రామాల్లో కేసీఆర్ పరిపాలన కావాలని చెప్పి బతుకమ్మ పాటలు పాడుతూ కూడా ఆడబిడ్డలు తమ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు, సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రజల మనసులో కేసీఆర్ చేసిన మంచి పనులు, అప్పుడు చేసిన అభివృద్ధి పనులే ఉన్నాయి. ఇవాళ కూడా చాలా చోట్ల ఆ అభివృద్ధి పనులు తప్పితే వేరే ఏమీ చేయలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 ఏళ్ల కాలంలో ప్రత్యేకంగా మా నియోజకవర్గంలో బీజేపీ ఎమ్మెల్యే ₹1 పని కూడా అభివృద్ధి చేయలేదు. ఈ రోజు వరకు ఒక సమస్య కూడా పరిష్కారం చేయకపోగా ఏదో గత 15 సంవత్సరాల నుంచి బస్సులు నడుస్తున్నాయో ఆ బస్సులు బంద్ అయిపోతే కూడా దానికి మనం ఎమ్మెల్యేగా నా బాధ్యత ఏంటని కూడా ఆలోచించకుండా బస్సులు బంద్ అయితే బంద్ కానీ అన్నట్టుగా బస్సులు బంద్ చేసి ఇలా చూస్తూ కూర్చున్నాడు. అదేవిధంగా సిర్పూర్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఆ డార్మెంటరీ ఏదో కూలిపోతుందని చెప్పి ఆ విద్యార్థులందరూ తీసి కోరుట్ల, మెట్పల్లి ఈ జిల్లానే కాకుండా పక్క జిల్లాలకు పంపించారు. ఆ పిల్లల తల్లిదండ్రులు ఇలా ఒక్క బాధపడతలేరు. ఇలా ఇవన్నీ ఆయన నిర్వహించిన ఘనకార్యాలు. భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ ప్యాసింజర్ ట్రైన్లు సమయానికి ఏనాడు రావు. పేద ప్రజలు పోయే నడిచే ట్రైన్లు ఒక్కరోజు కూడా సమయానికి రావు. ఆ ట్రైన్ల గురించి ఏనాడు మాట్లాడింది లేదు. ఒక్క వందే భారత్ వచ్చింది, మీ చిరకాల కోరిక నెరవేరింది అని ఆ వందే భారత్ ట్రైన్లు వచ్చినాయే 2 నెలల నుంచి ప్రారంభమైంది. వందే భారత్ అనేది వచ్చింది సంవత్సర కాలంలో ఈ నడుస్తుంది. ఈ సిర్పూర్ నుంచి మనకు సికింద్రాబాద్ నుంచి నాగ్పూర్కి ప్రత్యేకంగా వేసి 2 నెలలు అవుతూ ఉంటాయి. దానికి చిరకాల కోరిక సిర్పూర్ పిల్లలు నెరవేరిందని చెప్పి పెట్టాడు. దాంట్లో ఎంతమంది ఎక్కుతారు, ఆ ట్రైన్ ఎంతమందికి లాభం అవుతూ ఉంది? నీకు డప్పు కొట్టే వర్గాలు ఏవైతే ఉన్నాయో, బీజేపీకి వంత పాడే వర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ వర్గాలు తప్పితే వేరే ఎవరు కూడా పేదవాడు అనేవాడు దాంట్లో ఎక్కడ ఏదో కర్మగాలి పేదవాడు అవసరం వస్తే కర్మగాలి ఎవరన్నా తప్పని పరిస్థితి అయినప్పుడు ఎవరన్నా ఎక్కుతారేమో. కానీ ఇవాళ ఉన్న పరిస్థితిలో ₹1,200, ₹1,600, ₹800 పెట్టి ఎక్కాలంటే కూడా కష్టం. అంటే దానికి ఏదో మేము సాధించినాం, పగలు తీసినాం, ఆకాశాన్ని తీసుకొచ్చి కింద ప్రజలకు అందించినామని చెప్పి చెప్తా ఉన్నారు. ఇవన్నీ తప్పుడు ప్రచారాలు, బోగస్ ప్రచారాలు చేసుకుంటూ 2 సంవత్సరాల కాలయాపన చేశారు. ఈ నియోజకవర్గం మొత్తం ప్రజలు అల్లాడేలాగా చేసి వదిలిపెట్టారు. ఇది పరిస్థితి. ఏంటన్నా, అంటే చాలా కాలం గ్యాప్ తర్వాత, అంటే కొంత గ్యాప్ తర్వాత మీరు కేసీఆర్ని కలిసినారు. కేసీఆర్ మీ ఇద్దరి మధ్య సంభాషణ జరిగింది. అది ఏం సంభాషణ జరిగింది? ఏం పెద్ద సంభాషణ ఏం జరగల. సంభాషణ అంటూ పెద్దగా చెవులు కొరుక్కునేది, గుజుగుజు చేసేది, రూమ్లో కూర్చునేది అటువంటి ఏమి జరగలేదు. అటువంటివి లేవు కూడా కదా. రూమ్లో కూర్చొని గుజుగుజు చేసి నిర్ణయాలు తీసుకునే అటువంటి సంభాషణలు అక్కడ ఏమి లేవు. అంత పెద్ద వ్యవహారాలు కూడా మాకు లేవు. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ గెలుపు మీద అంత ప్రణాళిక జరిగింది. దాంట్లో కోనం పన్నతో కూడా ఒక చర్చ జరిగింది. అట్లా కాదు. ఏ పార్టీ అయినా ఎన్నికలు వచ్చినాయంటే వారి వ్యూహాలు వారికి ఉంటాయి. మా పార్టీ వ్యూహం మాది. దాంట్లో ఒక కార్యకర్తగా నన్ను కూడా ఉపయోగించుకుంటాను, నేను కూడా ప్రచారం చేస్తాను. గతంలో చేశాను నేను.
గతంలో జూబ్లీస్ని ఆనుకుని పక్కన అల్లాపూర్ అనే డివిజన్కి నేను ఇన్ఛార్జ్గా 2 పర్యాయాలు అక్కడ వరుసగా చేసుకుంటారు. ఆ కార్పొరేటర్ నేను గెలిపించే దాంట్లో ప్రముఖ పాత్ర పోయించినాను. కాబట్టి ఆ ప్రాంతం నాకు పరిచయం ఉంది కాబట్టి నన్ను కూడా వాడుకుంటారు కావచ్చు, నేను కూడా వెళ్తాను కావచ్చు అక్కడికి, అది వేరే అంశం. నేను అక్కడ వ్యూహం అన్ని అక్కడ ఏదో చేసి ఏదో ప్రచారం అదే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కొనప్ప పాత్ర కీలకంగా ఉండబోతుంది, కొంత ఆడ పట్టుంది అనే ఒక ప్రచారం జరుగుతుంది. ఉంటే ఇప్పుడు పనిచేస్తాం, పార్టీకి పనిచేస్తాం, కానీ అక్కడ కీలకం కాదు, అక్కడ పట్టు ఉన్నని కూడా కాదు. కానీ పార్టీ చెప్పినప్పుడు ఏ రంగా నాకు ఎక్కడ బాధ్యత అప్పు చెప్పినా అక్కడ పోయి అక్కడ గెలుపు కోసం నా ప్రయత్నం చేస్తాను. నిన్న దిగంగానే ఏ వర్గం లేదు, ఓన్లీ కేసీఆర్ వర్గం. ఎట్లా చూడొచ్చు అన్న, ఏం ఉద్దేశించి మాట్లాడినరు? మీకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మధ్య సయోధ్య కుదిరినట్టునా? నాకు మీలాంటి విలేకరు గారే కలిసి వారు ఒక క్వశ్చన్ వేశారు, మరి ఇక్కడ వర్గాలన్నీ అయిపోయినాయా ఇదని. మరి వారికి ఉన్న అనుమానాన్ని వ్యక్తం చేసినప్పుడు నేను చెప్పాను, ఇక్కడ వర్గాలు అంటూ ఏం లేవండి, కేసీఆర్ వర్గమే, కేసీఆరే మాకు నాయకుడు, ఆ వర్గం అంటూ ఏం లేదని చెప్పినాను. నాకు కూడా ఇక్కడ వర్గాలు ఉన్నట్టు నాకు కనపడతలేదు. ఇప్పుడు ఎవరెవరి గురించి నేను కామెంట్ చేయటం కూడా మంచిది కాదు. నేను ఒకటని అది ఇంకో రకంగా పోయి అది అంత నాకు అవసరం లేదు. నేను ప్రజల మనిషిని, ప్రజల సమస్య ఏముంది, ఏ రోడ్డుకి గుంటలు పడి ఎక్కడ ప్రజలకు ఇబ్బంది అవుతూ ఉంది, యూరియా కోసం వచ్చి రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, యూరియా కోసం వచ్చి రైతులు లైన్లో నిలబడితే వీళ్ళు పొద్దున నుంచి సాయంత్రం దాకా నిలబడుతున్నారు, ఇబ్బంది అవుతుందని వాళ్ళకు ఒక గిన్నెడు అన్నం వండి పట్టుకెళ్ళి వాళ్ళకి అన్నం పెట్టి వాళ్ళు ఆకలి తెచ్చినారు. నా కార్యక్రమం అది. ప్రజలకి ఎక్కడ నేను అవసరం అవుతానో చూసుకుంటూ ఉంటాను. నా కార్యకర్తలు కానీ నేను కానీ ఇవాళ 6 సెంటర్ల లోపల మా ముఖ్య నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ వారు స్వయంగా వంట చేసి తీసుకెళ్ళి లైన్లో ఉన్న రైతులందరికీ భోజనం అందించి వారికి దండం పెట్టి వచ్చినారు. ఇది మా కార్యకర్తలకున్న చిత్తశుద్ధి, మా నాయకులకున్న చిత్తశుద్ధి. అక్కడ గమనించారు, రైతులు లైన్లో నిలబడి ఛాయ్ కూడా తాగకుండా ఆ పొద్దున 6 గంటలకు వచ్చి అల్లాడుతూ ఉన్నారని చెప్పి ఆ సమస్యను గమనించి మా వాళ్ళు అందుబాటులోకి వచ్చేసారు. వాళ్ళు స్వయంగా చాలా చోట్ల బియ్యం వాళ్ళే కలెక్ట్ చేశారు, వాళ్ళే ఉండేరు, నా పేరు చెప్పినారు, కానీ అందరూ కష్టపడి వాళ్ళే పెట్టారు. ఇది నాకు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి నా మీద ఉన్న అభిమానం, రైతులు నేనేదైతే సేవ చేయాలని అంటానో అదే సేవని రైతులు మా కార్యకర్తలు కూడా చేసి చూపించారు. దాదాపుగా నెల 15 రోజులు 2 నెలల నుంచి ఏదైతే యూరియా కోసం రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారో ఆ ఇబ్బందిని గమనించి మా వాళ్ళందరూ కూడా, బహుశా నేను కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా చేయలేదు, కానీ మా దగ్గర కష్టపడి అందరికీ భోజనాలు పెట్టి రైతుల్ని మేము యూరియా ఇచ్చే పరిస్థితి లేము. ఇవాళ యూరియా కోసం పోరాటం చేసే పరిస్థితిలో ఉన్నాం, యూరియా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసే దాంట్లో ఉన్నాం. అందరికంటే మొట్టమొదటిగా 2 నెలల నేను పోయి కలెక్టర్కి లెటర్ ఇచ్చినాను, యూరియా అవకతవలు జరుగుతుంది, యూరియా సరైన రీతిలో ప్రజలకు పోవట్లేదు, ఇది మొత్తం అవకతవలు జరుగుతుంది, మీరు గమనించండి అని చెప్పి నేను కలెక్టర్కి ఇచ్చినాను. ఇలా యూరియా సగం అమ్ముకున్నారు, బ్లాక్ మార్కెట్లో అమ్ముకున్నారు, లారీ మీద నిలబెట్టి 500 నుంచి 1000 రూపాయల దాకా వాళ్ళు తోచినంత రైతుకు ఉన్నంత ఇబ్బందిని గమనించి ఆ రైతు దగ్గర నుంచి వసూలు చేసే కార్యక్రమం చేసి సగం యూరియా బ్లాక్ మార్కెట్లో అమ్ముకున్నారు. ఇది వాస్తవం, అందరూ చూస్తూ ఉన్నారు. ఇలా పెంచుకెళ్ళపేటకు 12 లారీలు యూరియా ఇస్తే ఆ యూరియా ఎటుపోయిందో కూడా అడ్రస్ లేదు. ఒక రైతు 5 బస్తాలు ఇచ్చి ఆ రైతు పేరు మీద 20 బస్తాల రికార్డు చేసి 100 మంది రైతుల పేర్ల మీద బోగస్ రికార్డు చేసి ఇదంతా యూరియా బ్లాక్ మార్కెట్లో అమ్మారు. ఇలా 1000 రూపాయలు యూరియా బస్తా అమ్మటం అంటే ఇది మాకు కూడా కొంచెం బాధ అనిపిస్తూ ఉంటుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.